సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. అంతవరకు వచ్చి పోయినసారి నేను ఆఫ్ చేస్తున్నాను. ఆ వాక్య భాగాన్ని మరలా కొనసాగిద్దాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని రాయబడి ఉంది దేవుని వాక్యంలో. విలువ పెట్టి కొనబడిన వారంటే దేవుడు ఒక వ్యక్తిని విమోచించాడంటే ఎంత విలువ ఆయన సిలువలో వెల చెల్లించాడో అనే విషయం మనకందరికీ కూడా బాగా తెలుసు. ఇందుకు మునుపు దీంటి చెప్పిన వాక్య భాగాల్లో
ఎన్నో విషయాలు ధ్యానించుకున్నాం. ఆయన సీనాయి కొండ మీద, లేకపోతే ఆ ప్రభు దానికి ముందుగా జలములలో ఆయన వేదన పడటం, సీనాయి కొండ మీద ప్రభు ఆయనకు గర్జన వినిపించడం, సర్వలోకానికి స్వార్థ ప్రకటించడం, తర్వాత జ్ఞానం అనేది దేశాల్లో ప్రబలటం. అది ఆ విధంగా ఎన్నో విషయాలు, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పినా కూడా తీరనటువంటి విషయం. వాక్య భాగాలు చూసినట్లయితే కనుక విలువ పెట్టి కొనబడిన వారు అంటే కనుక ఎంత విలువ పెట్టి దేవుడు కొన్నాడో అంటే అసలు ఒక వ్యక్తి గ్రహించడం అనేది సాధ్యపరచకూడదు అన్నమాట అర్థం. పేతురు రాసిన పత్రిక, 1వ పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంది, అమూల్యమైన రక్తంతో అని రాయబడి ఉంది. అమూల్యమైన రక్తంతో. ఈ దినాల్లో ఏ క్రైస్తవులు కానీ లేదా క్రైస్తవేతరులకు కానీ క్రీస్తు రక్తాన్ని గురించి తలంచేటువంటి పరిస్థితులు కావు ఇప్పుడు ఇవి. క్రీస్తు రక్తాన్ని గురించి కానీ, క్రీస్తు విమోచన మార్గంలో ఉన్నటువంటి ప్రభువుని గురించి కానీ, ఆయన వెల చెల్లించి ఈ భూమి మీదకి కుమ్మరించిన ఆ విలువైన రక్తాన్ని గురించి కానీ మరి ఏ విధంగా కూడా తలంచడానికి ఈ హృదయానికి కూడా అంత సమయం లేదు. ఎవరో ప్రభువుని ప్రేమించే వాళ్ళు లోకంలో 100కి 1-2 ఉంటారు. ఇప్పుడు ప్రేమ అనేది ఎంత చెప్పినా ఎవరికి కూడా అర్థం కావటం లేదు. ఎంతోమంది ప్రశ్న వేశారు, ప్రేమ అంటే ఏంటి అనే విషయాన్ని ఎన్నోసార్లు ప్రశ్నించేటువంటి వారు ఉన్నారు. దాని జవాబు అది నేను చెప్పగలిగేది కాదు. ప్రేమించడం అనేది అది అంతర్యంలో, రహస్య స్థానంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. అది ఆ స్థానంలో ప్రభువు తన ఆత్మ చేత మన హృదయాన్ని ఆక్రమించుకున్నటువంటి స్థాయి ఏంటంటే అది రక్షణ స్థాయి. ఒక హృదయంలో తన స్వరక్తం చేత హృదయాన్ని ఆక్రమించుకున్నటువంటి ఆ అంతర్య స్థాయి, అది అంతర్మందిరం అని దేవుని గ్రంథంలో చెప్పబడింది, బైబిల్ గ్రంథంలో. అది అంతర్మందిరం. ఆ అంతర్మందిరంలో పరిశుద్ధుని యొక్క ఆత్మ తప్పితే, రక్తం తప్పితే, త్రియేక దేవుని యొక్క మహిమ తప్పితే అందులో మరి ఏది కూడా ఉండదు. 3 విషయాలు చెప్పాను నేను. క్రీస్తు యేసు యొక్క రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు అందులో నివసిస్తాడు ఆయన, రెండోది. మూడవదిగా క్రీస్తు ఆయన ఎలా ప్రేమించాడో ఆ స్థాయి నిలబడుతుంది. అలాగే త్రియేక దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారంలో అంతరాత్మ దేవుని కోసం అంతర్మందిరంగా కట్టబడుతుంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిర్గమకాండం నుంచి చెప్పబడుతున్నటువంటి అది సత్యం. అది నిర్గమకాండం, లేవీకాండంలో, ఈ 8 కాండాల్లో ఈ స్థానాలు, ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఒక హృదయం పరిశుద్ధుడైన దేవునికి నివాసస్థలము అనే విషయం అందు స్పష్టంగా చెప్పబడుతుంది అన్నమాట. చెప్పబడుతుంది. దీని వాక్యవాకులను చూసినట్లయితే కనుక తర్వాత పరిశుద్ధ అంటే ఈ రక్తం యొక్క విభాగాలు ఎన్ని అనేది పాత నిబంధన గ్రంథం నుంచి కూడా మార్గాలు తిరుగుబడుతూ వచ్చాయి. పాత నిబంధన గ్రంథంలో నుంచి మార్గాలు, కుటుంబాలు దొల్లిపోయే కొలది అందులో ఒక పరిశుద్ధమైన మార్గం, ఒక పరిశుద్ధమైన తెర విప్పబడుతూ వచ్చింది ఆత్మకి. అది నూతన నిబంధనకు వచ్చేపాటికి నూతన ప్రభువైన క్రీస్తు ఆయన ఈ లోకంలో మనుష్యుడిగా, శిశువుగా పుట్టడం అనేది అంత ప్రాముఖ్యమైనదిగా ఎంచబడింది అన్నమాట అర్థం. అంటే ఆయన రక్తమేక విభాగాలు ఎన్ని మార్గాల గుండా వెదజలబడిందో పాత నిబంధన గ్రంథంలో. నూతన నిబంధన గ్రంథానికి వచ్చేప్పటికీ ఆయన మరణం అనేది కలువరి శిలువ మీద ఎలా పరిపూర్ణతను అందించిందో అనేది కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సర్వసంపూర్ణత అందు నివసించవలనని శిలువ రక్తం చేత సంధి చేసి అని రాయబడింది. శిలువ రక్తం చేత సంధి చేసి అని రాయబడిన దాంట్లో అంటే కలువరి యొక్క స్థానం అంత విలువైన స్థాయిగా చెప్పబడుతూ వచ్చింది. ఇక దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక అది కలువరి రక్తం అనేది ఇప్పుడు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ని సర్వలోకంలో క్రైస్తవ జనాంగం మనం అందరం కూడా ఎలాగా వ్యక్తపరుస్తున్నామంటే ఆ ప్రభు మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆ రెండు కలయిక ఆత్మలో ఒక పరిశుద్ధుని హృదయంలో మరణం, పునరుత్థానం అనేది కలయిక. మరణం అనేది క్రీస్తు రక్తాన్ని చూపిస్తుంటే పునరుత్థానం క్రీస్తు మహిమను చూపిస్తుంది. మరణ పునరుత్థానాలు అనేవి అందులో నుంచి ఒక వ్యక్తికి పరిచర్య విభాగాలు ఆత్మ తెరవబడ్డాయి. నేను బహు తేడాగా మీతో మాట్లాడుతుంటున్నాను. పరిచర్య విభాగాలు ఆత్మ తెరవబడినాయి. ఈ రక్తం యొక్క విలువ ఆత్మ గ్రహించే కొలది ఈ పునరుత్థాన మహిమ యొక్క తెరలోని ఆత్మ గుండా
పరిశుద్ధ మార్గాల గుండా ఒక్కొక్క తెర ప్రభు మహిమను విప్పారి చేస్తుందని హృదయంలో. ఇంతకంటే తేడాగా నీకు చెప్పడం కుదరదు. ఒక వ్యక్తి పరిశుద్ధ రక్తం యొక్క విలువ గ్రహించే కొలది, తన ఆత్మలో ఈ పాపం యొక్క స్థాయి తెలుసుకునే కొలది, ఈ పునరుత్థానం మహిమ యొక్క విలువలు ఒక్కటొక్కడిగా ఆత్మకి తెలియపరచబడుతూ ఆ ద్వారాలు, పునరుత్థానం మహిమ యొక్క ద్వారాలు, తెరలు ఎప్పుడుతో వచ్చే ఆత్మకి. అది ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధమైన తెరల గుండా బైబిల్ గ్రంథం ఎలా దాచిపెట్టబడి ఉంది, పరిశుద్ధమైనటువంటి తెరల గుండా క్రీస్తు మరణ పునరుత్థానాలు ఎలా దాచిపెట్టబడ్డాయి, తర్వాత పరిశుద్ధమైన ముద్రల గుండా ఈ బైబిల్ గ్రంథం ఎలా ముద్రించబడింది, ఎలాగా కప్పబడి ఉంది. యోహాను ప్రకటన గ్రంథంలో 7 ముద్రలను కలిగి ఉన్న ఈ గ్రంథం ఇప్పుటకు ఎవరికి యోగ్యత లేనందువలన యూదా గోత్రం నుండి దావీదు చిగురైనటువంటి ఆ ప్రభు, ఆయన తల వంచుకొని నిలబడిన ఆ ప్రభు, ఆయన యోగ్యత పొందినట్టుగా మనం చూస్తాం. కారణం అదే స్థాయి ఒక వ్యక్తి హృదయంలో. లోకం ఇన్ని యుగాలు విస్తరిస్తూ ఉంటుండగా ఈ లోకంలో ఇన్ని యుగాలు విస్తరిస్తున్నటువంటి సమయంలో బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత కానీ, దానిలో దాచబడినటువంటి రహస్య మార్గాలు కానీ, అందులో దాచబడిన విలువైన మార్గాలు కానీ నేటి క్రైస్తవ లోకం ఎందుకు గ్రహించలేకపోతుందంటే నానా విధాలైన కారణాలు ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు కారణం. ఇప్పుడు ఈ దినాల్లో ఈ పరిచర్య చెప్తే ఎవరికి కూడా తలకెక్కించుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు ఎవరికి కూడా, ఎవరో కొంతమంది ఉన్నారు పూర్వీకులు, వాళ్ళకు అర్థమవుతుంది. కానీ ఈ దినాల్లో అసలు యంగ్స్టర్స్కి అసలు అర్థం కానటువంటి పరిస్థితి. కానీ దానిలో కొంతమంది ప్రభువుని ఎరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను గమనించుకున్నాను. ఆ ప్రేమ వాళ్ళల్లో ఎలా ప్రకాశిస్తుందంటే ఎన్ని ఉపమానాలు చెప్పినా సరే టైం అయిపోద్ది. ఆ ప్రేమ పరిశుద్ధుని యొక్క కలువరి ప్రేమకి, ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులు కానీ పరిశుద్ధులు కానీ ఎరిగినటువంటి ఆ ప్రేమకి, ఈ మురి కోపంలో ఈ పద్మాలు ఎలా వికసిస్తూ ఆ యొక్క సౌందర్యాన్ని వెళ్ళగక్కటువంటి సౌందర్యాన్ని అవి ప్రకాశింపజేయటం అంటే ఆ కళల్ని ఆ పుష్పాల్లో నుంచి బయటికి ఎలాగా తీసుకురాబడుతుందో అలాగా సంఘం యొక్క పరిమళ స్థానం అనేది, సంఘం యొక్క పరిశుద్ధ స్థానం అనేది, దానిలో ఉన్న యవనస్తుల యొక్క జీవితాలకి అంత మహిమకరంగా నేటి సంఘం ఉండటానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ స్థాయి అనమాట. ఒక విధంగా వాక్యాన్ని నేను రాసుకున్న పాయింట్స్ ఒకటి కానీ మీకు చెప్పే బోధ మరొకటి చెప్పేది. అటువంటి ఉన్నతమైన స్థాయిని ప్రభు దేవుడు మనకి ఇచ్చాడనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతూ ఉంటున్నాను. తర్వాత అటువంటి పరిశుద్ధుని యొక్క రక్తం చేత, అమూల్యమైన విలువైన నిష్కపటమైన ఆ రక్తం చేత హృదయం కడగబడిన వారికి ఆ హృదయంలో అన్ని లక్షణాలు ఉంటాయి. ఆ విలువ, అమూల్యత, నిష్కాపట్యం, నిందారహితం, పరిశుద్ధత, నీతి, సుగుణాలు ఆ హృదయంలో నుంచి ప్రకాశిస్తాయి. అవి క్రీస్తుని చూసి ఆ గుణగణాలు ఎంతో ఆనందభరితమవుతాయి అన్నమాట. క్రీస్తు మహిమను చూచి ఒక వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఈ గుణగణాలు పరవశం చెందుతాయి. ఇది ఆకర్షణ అంటే అత్యధికమైన ఆకర్షణ. ఈ ఆకర్షణ నేటి పరిశుద్ధులు లేదంటే అసూయలు, జలసి, అలసూయ, ద్వేషాలు, ఒకరిని చూసి ఒకరు పడకపోవటం, ఒకరు ఆత్మీయ జీవితం చూసి ఇంకోళ్ళు పడకపోవటం, వారిలో ఉన్న పరిశుద్ధ జీవితాన్ని అవమానపరచడం, ఇటువంటి కార్యాలు నేటి పరిశుద్ధులు ఉన్నాయంటే కారణం ఏంటంటే వారి హృదయంలో నిజమైనటువంటి పరిశుద్ధుడైన ప్రభువునకు చోటు లేదు అనమాట. చోటు ఉన్నప్పటికీ కూడా, కొంతమంది చోటు ఉన్నప్పటికీ కూడా ఈ శరీర సంబంధమైన అపవిత్రతని జయించలేక ముందుకు లేకుండా నేటి పరిశుద్ధులను అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి నేటి సంఘ జీవితంలో కూడా ఉందని చెప్తున్నాను మీతో నేను. తర్వాత ఆ రక్తం చేత, పరిశుద్ధ రక్తం చేత కడగబడిన వారికి బైబిల్ గ్రంథంలో చాలా విలువైన స్థానాలు ఉన్నాయి. ఎన్ని విలువైన స్థానాలు ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో అన్ని విలువైన స్థానాలు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళి ఈ అమూల్యమైన రక్తం నీ హృదయం ముద్రించబడినట్టు ఆ హృదయానికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యతను, విలువలను, విలువైనటువంటి స్థానాన్ని, చాలా విలువైనటువంటి స్థానాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒక మానవుడికి ఇవ్వలేనటువంటి స్థానాలు, ఒక మానవుడు గ్రహించలేనటువంటి స్థానాలు, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి అని చెప్పాలన్నమాట. అటువంటివి ఒక వ్యక్తి హృదయంలో ఇంత ఉన్నతమైన స్థాయిని తీసుకొస్తున్నాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఈ స్థాయికి ఒక వ్యక్తి రావాలంటే రక్షణ అనేది
రక్షణ అనేది మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరు అంటే ఎంత విలువ పెట్టి ప్రభు మిమ్మల్ని కొన్నాడంటే ఆ విలువ ఈ రక్షణ యొక్క తీగలు, రక్షణ యొక్క ప్రకాశత, రక్షణ యొక్క మార్గాలు, పరిశుద్ధ రక్తం యొక్క మార్గాలు నీ హృదయంలో ముద్ర వేయబట్టడం ద్వారా ఆ ముద్రలో అది రారాజైన క్రీస్తు ముద్ర దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూపిస్తున్నటువంటి ఆ ముద్ర. అది ఆ ముద్రని నువ్వు అనుకరించే కొలది, గ్రహించే కొలది, ఆ సామర్థ్యం గ్రహించుకునే కొలది, ఆ సామర్థ్యం గ్రహించడానికి ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో నుంచి విడుదల పొందగలుగుతూ ఉంటున్న సమయంలో, ఆత్మ దేవుని పరిశుద్ధతని, నీతిని వెదుగుతున్న సమయంలో, ఆత్మ దేవుని యొక్క మహిమ ప్రభావాన్ని వెదుగుతున్నటువంటి సమయంలో ఈ అంతరాత్మ ప్రభు యొక్క ఆత్మతో ఏకమవుతుంది. ఏకమైనప్పుడు ఆ ప్రేమ యొక్క కణజాలాలు, అతీతమైనటువంటి అవి మహిమ యొక్క కణజాలాలు ఆత్మని నింపడం చూడగలవు. లేకపోతే ఈ పరిచర్య ఈ విధంగా కొనసాగించబడటం అనేది సాధ్యపరచబడదు. ఇంకా వాక్య భాగాలు చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథం అనేది మన అంతరాత్మకి బైబిల్ గ్రంథానికి ఈ రక్తం అనేది మీడియేటర్గా పనిచేస్తుంది, మధ్యవర్తిత్వాన్ని అందుకుంది రక్తం. ఈ రక్తం యొక్క స్థానం ఒక హృదయంలో, అది ఈ రక్తం యొక్క స్థానం మన హృదయంలో, ఆ స్థానం అనేది చాలా చాలా ఉన్నతమైన స్థానం, అది చాలా అమూల్యమైనటువంటి స్థానం, అది ఆ రక్తం యొక్క స్థానం. ఈ రక్తం యొక్క స్థానం ఒక హృదయం లేకుండా అనుకరిస్తే కనుక నేను ఎంతమంది చూస్తున్నానో అది నేను వివరించి చెప్పగలను. అనుకరించే వారికి ప్రభు అన్నాడు, జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ. జ్ఞానంతో అనుకరించేవారు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమతో మీరు నడవాలని కోరుకుంటున్నాను అంటాడు. దాంట్లో మీరు తెలుసుకోవాలి, జ్ఞానానికి మించింది ప్రేమ. జ్ఞానంతో చెప్పడం వేరు, తత్వజ్ఞానాలతో చెప్పడం వేరు, థియాలజీలో చెప్పడం వేరు. ఆ పదాలు చెప్తున్నాను ఊరకనే, ఎవరిని ఉద్దేశించి కాదని చెప్పేది, అందరూ అలా ఉన్నారని కాదని చెప్పేది. అలా నేర్చుకున్నది కాదు ఈ యొక్క ప్రేమ అనేది. నీ హృదయంలో పుట్టింది కణం. నీ హృదయంలో ఆ జీవకణం క్రీస్తు రక్తం ద్వారా నీ హృదయంలో పుట్టింది ఆ జీవకణం. ఆ జీవకణం క్రీస్తు యొక్క జ్ఞానాన్ని బహిర్గతం చేస్తుంది. క్రీస్తు యొక్క జీవం యొక్క శ్వాసాన్ని బయలుపరుస్తుంది. ఆ జ్ఞానం లేకపోతే ఆ జ్ఞానం రెండు కలిసి ఉంటాయి. 2 కొరింథీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో జీవం యొక్క సువాసన, జ్ఞానం యొక్క సువాసన, ఈ రెండు కలిసి ఉంటాయి. జ్ఞానంతో నింపడిన వ్యక్తికి జ్ఞానం యొక్క సువాసనతో పాటు జీవం యొక్క సువాసన ఉంటుంది. క్రీస్తు యొక్క జీవం యొక్క కళలతో నింపడిన వానికి జీవం యొక్క సువాసనతో పాటు జ్ఞానం యొక్క సువాసన కూడా ఉంటుంది. ఈ రెండు కలయికలో ఒక వ్యక్తి అతీతమైన జ్ఞానాన్ని ఒక వ్యక్తి, ఒక దైవజనుడు, సేవకురాలు అందుకుంటుంది. ఒకవేళ సేవకురాలు అనంటే ఈ దృష్టిలో కాకపోయినా సరే దేవుడు కొంతమందికి కొన్ని కృపలు ఇస్తాడండి. కొన్ని కృపలు ఇస్తాడు దేవుడు కొంతమందికి. ఆ కృప ద్వారా ఆ మార్గాలు ఆ స్త్రీలకు తెరవబడతాయి. అడిగి ఉండి తగ్గించుకుని ఉండి తల ఎత్తలేక ఈ లోకంలో క్రీస్తు ప్రేమను ధరించుకొని క్రీస్తు ప్రేమలో జీవిస్తూ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఈ లోకంలో ఎన్ని నిందలు అనుభవిస్తారంటే, ఎన్ని ద్వేషాలతో ఇతరులు వాళ్ళని చూస్తారంటే, ఎంత ద్వేషంతో చూస్తారంటే అది నాకు తెలుసు ఆ విషయం గురించి కూడా. కారణం ఏంటంటే సహించుకోలేక అనమాట, సహించుకోలేక. కానీ అటువంటి స్త్రీలు, గొప్ప స్త్రీలు మన 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 సంఘాల్లో కూడా నిలబడి ఉన్నారు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అంత ప్రభువుని ప్రేమించే స్త్రీలు ఉన్నారని. తర్వాత ఈ బైబిల్ గ్రంథానికి మనందరి ఆత్మకి ఈ బైబిల్ గ్రంథానికి రక్తం మధ్యవర్తి అంటే మీడియేటర్. ఈ రక్తం యొక్క విలువ అంత విలువైన స్థాయి. ఈ రక్తంలో తెలియనటువంటి స్థానాలు లేవు అన్నమాట అర్థం. తర్వాత బైబిల్ గ్రంథంలో ఎందుకు విలువైన స్థానాలు ఉన్నాయి, చాలా విలువైన స్థానాలు ఉన్నాయని అంత విలువైన స్థానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయంటే, అసలు ఆదికాండం మానవుడు పుట్టుక దగ్గర నుంచి ఆదామవులతో ప్రభు మాట్లాడినటువంటి స్థానం గురించి దగ్గర నుంచి, ఆదికాండం నుంచి జ్ఞానం ఏ విధంగా ఇప్పారింది, ఉప్పొంగింది, జ్ఞానం ఏ విధంగా ప్రబలింది అనే స్థానాల దగ్గర నుంచి, తర్వాత నోహ దగ్గర నుంచి నోహ యొక్క స్థాయి
పాత ప్రపంచానికి నూతన ప్రపంచానికి మధ్యలో నిలబడ్డాడు నోవహు. పాత ప్రపంచంలో ఉన్నటువంటి నోవహు నూతన ప్రపంచంలో కూడా నిలబడ్డాడు. అంతమైన పాత ప్రపంచాన్ని చూసిన నోవహు నూతనమైనటువంటి ఆ ప్రపంచాన్ని కట్టబడే ప్రపంచాన్ని చూశాడు. అక్కడ జ్ఞానానికి నూతనమైన ప్రపంచానికి జ్ఞానానికి ధ్వజస్తంభంగా ఈ యొక్క నోవహు నిలబడ్డాడు. జ్ఞాపకం చేసుకోండి. నోవహు యొక్క సంతానం ద్వారా ప్రపంచం యొక్క అభివృద్ధి, ప్రపంచం యొక్క జనాభా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. దేశాలు కట్టబడటం ప్రారంభించింది. ప్రతిదీ బైబిల్ గ్రంథంలో అంత ఉన్నతమైనవిగా బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి. విలువైన స్థానాలు అన్నాను. విలువైన స్థానాలు, ఎంత విలువైన స్థానాలు ఎన్ని చెప్పడం చాలా కుదరదు నాకు. విలువైన స్థానాలు ఈ ప్రభువు ఏ విధంగా ఆయన జలములలో ఆయన అల్లాడాడో ఆయన ఎన్నో కారణాలు చెప్పాను మీకు నేను పాత మెసేజెస్లో. దాంట్లో ఒక్క సబ్జెక్ట్లో ఒక్క లైన్ కూడా ఇప్పుడు నేను టచ్ చేయలేను. ఎందుకు టచ్ చేయలేనంటే టచ్ చేస్తే నాకు ఈ ఉన్న 40 మినిట్స్ అయిపోద్ది. కాబట్టి మీరు దయచేసి పాత మెసేజ్ యూట్యూబ్లో పెట్టినటువంటి పాత మెసేజెస్ అంటే ఎంత పెట్టినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నేను మొదలుపెట్టింది. కానీ ఒక 6 నెలల క్రితం పెట్టినటువంటి మెసేజెస్, ఒక 3 నెలల నుంచి పెట్టిన మెసేజెస్ దయతో వినండి. ప్రభు ఇచ్చినటువంటి ఆ మార్గాలు ఎటువంటివి, తన పరిశుద్ధులకు అనే మార్గాలు, ఆ విషయాలు, జ్ఞానం ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఈ శాస్త్రీయంగా అంటే సైంటిఫికల్గా అది హిస్టారికల్ వేలో ఈ యొక్క జ్ఞానం ఎలా నడిచింది అంటే, హిస్టారికల్ వే అంటే చరిత్రాత్మకమైనటువంటి మార్గాల్లో జ్ఞానం ఎలా నడిచింది, జ్ఞానం ఎలా ఉప్పొంగింది, ఈ జ్ఞానంలో క్రీస్తు కలువరి ప్రేమ ఎలా దాచిపెట్టబడి ఉంది, ఈ జ్ఞానంలో యెహోవా దేవుని యొక్క సార్వభౌమత్వం ఈ జ్ఞానంలో ఎలాగ పరిపక్వత చెందింది, ఒమినీ సెయింట్ అనే పరిశుద్ధుడైన ప్రభు ఆ యొక్క జ్ఞానం ఆ దినాల్లో పరిశుద్ధుల్లో ఎలాగ ఆత్మలో పొల్లి పారు చేశాడు ఆయన అనేది అనేక సత్యాలు వాక్యభాగాల్లో విలువైన స్థానాలు చూపించబడుతున్నాయి. ఈ లోకంలో జీవించే వ్యక్తులకి ఇవి అర్థం కావు అనే విషయాన్ని నేను మీతో స్పష్టంగా మాట్లాడుతుంటున్నాను. ఈ లోకంలో జీవించే వ్యక్తులకి ఇవేమాత్రము అర్థం కావు. సరికదా తలకి కొంచెం కూడా ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే తలలో ఆ యొక్క కలోరీ యాగంలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తోద్ధారాలలో జ్ఞానరేఖల్ని ప్రభు డ్రా చేస్తాడు. అవి ఉంటాయి. ఆ జ్ఞానరేఖలు ఆయన డ్రా చేయలేదంటే ఆ వ్యక్తి జీవితంలో రక్తం యొక్క క్రీస్తు యేసు యొక్క తండ్రి దేవుని యొక్క సార్వభౌమత్వంతో కూడిన ఆ ముద్ర వారి హృదయంలో అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక అనామకుడైనటువంటి ఒక వ్యక్తి, చదువులేని వ్యక్తుల్లో కూడా రక్షణ కార్యం ఉంటే వారికి ఉన్నటువంటి జ్ఞానం పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు పిహెచ్డీ చేసిన వారి కంటే కూడా వారికి ఉన్న జ్ఞానం అతీతమైన జ్ఞానం. అది 1 కొరింథీ రాసిన పత్రిక 30 అధ్యాయంలో 1 కొరింథీ రాసిన పత్రిక 1 అధ్యాయంలో 30-31 వచనాల్లో రాయబడి ఉంది. బహుతేటగా రాయబడింది అందులో ఆ విషయాలు, ఆ సత్యాలు అనేవి. ఈ జ్ఞానరేఖల్ని దేవుడు అంతరాత్మలో ఆ కలువరి మార్గంలో ఒక పరిశుద్ధుని హృదయంలో డ్రా చేశాడంటే ఆయన డ్రా చేశాడంటే దాంట్లో ఒక శిల్పి ఏ విధంగా అంటాడు దీంటి 1 కొరింథీ రాసిన పత్రిక 2 అధ్యాయంలో దీంటి ఏ విధంగా నేను నానా విధమైనటువంటి ఆ శిల్పకారుని వల్ల అంటే ఏ విధంగా వాక్యం చదవాలి తప్పొస్తుంది, ఆ విధంగా ప్రభు శిల్పకారుడై మనలో ఆ చక్కడాలు చెక్కి అందులో జ్ఞానం యొక్క రేఖలు పొదిగాడండి ఆయన. ఇది పరిశుద్ధ సంఘానికి ఇవ్వబడినటువంటిది. అందుకోసం ఆయన అంటాడు దాంట్లో దేవుడు నానా విధమైన జ్ఞానం చేత అంటాడు దాంట్లో ఎఫ్ఎస్సీ పత్రిక 3 అధ్యాయంలో తన సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని తెలియపరచబడాలని ఉద్దేశించి శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అనేజనంలో ప్రకటించే నిమిత్తము అంటాడు. నానా విధమైన జ్ఞానాన్ని ఆయన పరిశుద్ధులలో కృపణించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయ భాగాలన్నీ కూడా ఆ జ్ఞానం చెక్కబడిన జ్ఞానం, కలోరీ రక్తం చేత చెక్కబడిన జ్ఞానం, కలోరీ రక్తం చేత చెక్కబడినటువంటి జ్ఞానంలో మహిమ యొక్క కళలు ఉంటాయండి. దాంట్లో శిల్పకారుని యొక్క ఆ కళలు ఉంటాయండి. దాంట్లో ఆ మహిమ యొక్క కళలు అవి ఆ ప్రభువుని ఇప్పి చూపిస్తాయి, ప్రభువుని తేరి చూచినట్టు చేస్తాయి. పరిచర్యలో ఆ మహిమను ప్రభావితం చేస్తాయి. అవి కలోరీ శిలువలో దాచబడి ఉన్నటువంటి రక్తపు దారల్లో
క్రీస్తు పునరుత్థాన మహిమ ఎలా దాచబడిందో, ప్రభు యొక్క ఆ చకడాల్లో, ఆ చెక్కినటువంటి చకడాల్లో మహిమ యొక్క తేజస్సు అందులో దాచిపెట్టబడింది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని హెబ్రీ పత్రికలో రాయబడిందో, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన స్థానాలు, మహిమ కలిగిన స్థానాలు. అవి చాలా విలువైన స్థానాలు గుండా ఈ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తం ద్వారా ఒక వ్యక్తిని తన జ్ఞానరేఖలని ఆత్మలో డ్రా చేసి ఆ మార్గాల్లో తెటపరుస్తాడండి. అది పరిశుద్ధులకు ఇచ్చిన పరిచర్య, పరిశుద్ధులకు ఇచ్చినటువంటి ఉన్నతమైన భాగాలు, విలువలవి అన్నమాట. ఈ మట్టి గోళంలో ప్రభు మట్టి గోళాన్ని తయారు చేసి ఆయన భూమిని నీళ్ళలో నుంచి తీసిన తర్వాత కొన్ని విషయాలు, చాలా విషయాలు మీతో మాట్లాడాను. అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పలేదని చెప్పాను నేను. అంటే ఆ ప్రేమను ఎలా కనపరిచాడు అనమాట. మట్టి చూస్తే అంత మట్టి భూమి, అదేమీ బంగారం అని అంటలేదు. ఒకవేళ బంగారం అని మనం చేసిన దేవుడు ఆయన దృష్టిలో అది మట్టి అనమాట అర్థం. కానీ మట్టి భూమి అండి. ఆ మట్టి భూమి మీద ఆయన విలువలు, వేదన పడినటువంటి ఆయన యొక్క విలువలు ఆ భూమి మీద ఒక శక్తి కలిగినటువంటి గోళంగా భూమి తయారు చేయబడింది. ఆయన పడిన వేదనతో ఆయన శక్తి, ఆ వేదనలో, భూజలాల్లో వేదన పడినటువంటి ఆ స్థానాలు ఎంతో ఉన్నతమైన స్థానాలుగా దేవుడు తీర్చిదిద్దాడు అని చెప్పగలగాలి. అంత ఉన్నతమైన స్థానం దేవుడు మొట్టమొదటిగానే ఆది కాండలోనే ఆయన చూపించాడు. ఆయన మొదటి అధ్యాయంలో ఆయన చూపించాడు. ఆయన తర్వాత యోబు గ్రంథంలో కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఆయన భూమి మీద ఆయన ముద్రలు వేసినప్పుడు సూర్యోదయ కాంతి భూమి మీద ముద్రలు వేసినప్పుడు అది డైరెక్ట్గా దాన్ని తీసుకోవడానికి కాదు, పరిశుద్ధుడైనటువంటి ప్రభు మహిమ తేజస్తో భూమి మీద ఆయన ముద్ర వేసాడండి. ఆయన ముద్ర వేసి తేజో మహిమ అనేది ఈ మట్టి భూమి మీద ముద్ర వేసినందున భూమి అంత శక్తి కలిగినటువంటి ఒక గోళంగా తయారైందండి. అది ఆ గోళంలో ఉన్నటువంటి భూమి యొక్క గోళంలో ఉన్నటువంటి విలువలు కానీ, ఈ భూమి గోళంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏం చెప్పాలి దాన్ని వెయిట్ అంటే ఎన్నో విలువైనటువంటి వాటితో నింపడినటువంటి ఆ స్థానాలు కానీ మరి ఏ గోడలో ఉన్నాయో నాకు తెలియదండి. కానీ భూమిలో ఉన్నటువంటివి అసలు ఒక మానవుడు మనం గ్రహించుకోవడానికి సాధ్యపరచబడినటువంటివి ఎన్ని భూమిలో తయారు చేయబడ్డాయంటే, ఆది కాండంలో ఆయన జలంలో అల్లాడుచుండెను అన్న ఒక మాట తీసుకొని ఎన్నో వాక్య భాగాలని, ఎన్నో మెసేజ్ని తయారు చేయడానికి ప్రభు దేవుడు నాకు కృప చూపించాడు. ఒక మాట, ఆయన జలములలో ఆయన ఎలా వేదన పడ్డాడు ప్రభు, జలములలో వేదన పడ్డాడు ప్రభు, కల్వరి కొండ మీద వేదన పడ్డాడు ప్రభు, సినాయి కొండ మీద గర్జించాడు ప్రభు ఆయన తర్వాత రూపాంతర కొండ మీద కొత్త నిబంధనని పాత నిబంధన భక్తుల్ని కొత్త నిబంధన భక్తుల్ని ఏకం చేశాడు ప్రభు. తిరిగి ప్రకటన గ్రంథంలో గర్జించే సింహం వలె, అగ్గి జ్వాల వలె ప్రభు ఆయన ప్రత్యక్షపరచబడనే ఉన్నాడు. ఆయన యొక్క స్వరూపం యొక్క దర్శనాలు, ఆయన స్వరూపం యొక్క లక్షణాలు నానా విధాలుగా ఇందు దాచిపెట్టబడ్డాయి విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ ప్రభు యొక్క స్పర్శ లేనటువంటి భూగోళం లేదండి. అందుకోసం అందరూ రక్షించబడవాలని ఆయన దీర్ఘశాంతం చూపుతుంటున్నాడు. అంటే అందరూ రక్షించబడతారని మాట చెప్పడం లేదు, కానీ స్వార్థ మాత్రం ఇంచుమించు ఈ దేశాల్లో దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత మొట్టమొదటిగా చూసినట్లయితే కనుక ఈ జ్ఞానం అనేది ఏ విధంగా ప్రభు లోకంలో అది తీసుకుని వచ్చాడు అనేది ఏంటంటే, పూర్వకాలం ఉన్నటువంటి మార్గాలు వేరు, పరిశుద్ధుడైన ప్రభువు ఎరిగిన తర్వాత ఆ మార్గాలు వేరు అని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుడైన ప్రభువు ఎరిగిన తర్వాత, ఆ రక్తం చేత హృదయం విమోచించబడిన తర్వాత అనుగ్రహించబడిన జ్ఞానం చాలా అతీతమైన జ్ఞానం. అది జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ అన్నట్టు చోట, జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ. ఈ జ్ఞానం ఆ జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానం ఉంది. ఒక వ్యక్తి లోక సంబంధమైన జ్ఞానంతో ఒక వ్యక్తిని అంచనా వేస్తారు, కానీ వాళ్ళు వేసిన అంచనాలు అన్నీ నెరవేరవు, ఏదో 4-5 పోతాయి ఈ లోక సంబంధమైన జ్ఞానంతో. కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఒక పరిశుద్ధుడు, అది ఆత్మల వివేచన అనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. అది ఆత్మల వివేచన, ఆత్మల గురించి విజ్ఞాపన చేయడానికి, వారికి బలహీనతలను గురించి విజ్ఞాపన చేయడానికి ఆయన ఆత్మ తానే చెప్పసఖ్యంగానే మూలులతో మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. బలహీనతలు ఎందు ప్రభు మనపక్షంగా విజ్ఞాపన చేస్తుంటున్నాడు. ఆ మార్గాలు నేటి పరిశుద్ధులకు ఆయన ఇప్పదీసి బయటికి తీసి బోధించాడు ప్రభు.
ఆ స్థానాలు నేటి పరిశుద్ధుల మధ్య ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, పరిశుద్ధులలో ఉన్నటువంటి విజ్ఞాపనాత్మ అంత ఉన్నతమైన మార్గాలు ఎరగగలటానికి ఆ దేవుడు ఆ కార్యాలు జరిగించాడని నేను మీతో చెప్తుంటున్నాను. ఆయన జ్ఞానం చేత భూమిని స్థాపించాడు అని రాయబడి ఉంది. మరి ఎక్కడుందో తెలియదు, కానీ ఆయన జ్ఞానం చేత భూమిని స్థాపించాడు. తరువాత ఆయన వివేచన చేత అగాధ జలాల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆయన వివేచన బైబిల్ గ్రంథంలో ఒక సామెతలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అని రాయబడి ఉంది. కానీ ఇక్కడ జ్ఞానం చేత ఆయన భూమిని నిర్మించాడు. ఆయన వివేచనతో అగాధ జలాల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎలా ప్రవహిస్తున్నాయి? అగాధ జలాల్లో నీళ్లు, భూమిలో లోపలి భాగాల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎలా ప్రవహిస్తున్నాయి ఈ నీళ్లు? ఆ ఒక్క మాట నన్ను ఆలోచించేటట్లు చేసింది. ఎన్నోసార్లు బైబిల్ చదివాను నేను. అగాధ జలాలు ఊటలు అవి 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 నేను ఆ విషయాలు అక్కడ మాట్లాడలేదు, కానీ బైబిల్ గ్రంథంలో అగాధ జలాల్లో దాచబడినటువంటి ఊటలు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడండి ప్రభు. దాని ద్వారా ఒక వ్యక్తి సువార్త ద్వారాలు తెరవబట్టడానికి, దేవునికి జ్ఞానం బయటికి చెప్పడానికి, ఆ ఉన్నతమైన శక్తితో నింపడానికి దేవుడు ఆ గొప్ప కార్యాలు జరిగించాడని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. కనుక ఈ రక్తం యొక్క విలువ ఎంత అమూల్యమైందంటే, అంతకుముందు జీవించిన విధానం వేరండి. ప్రభువుని ఎరగకుండా, ప్రభువుని ఎరిగిన తర్వాత జీవించిన విధానం వేరు. మూతపడిపోద్ది నోరు, అన్నిటికీ ఎన్నో ఆటికి మూతపడిపోద్ది. ఎన్నో ఆటికి జవాబు చెప్పకుండా నోరు మూసేస్తాడు దేవుడు. వ్యర్థమైనవి మాట్లాడకుండా, ఎవరన్నా దూషిస్తున్నప్పుడు నువ్వు అట్లా వినకుండా నీ చెవులు మూసేస్తాడు దేవుడు. ఇతరులని ఇష్టానుసారంగా మాట్లాడకుండా హృదయాలోచనలు కూడా హృదయం తన స్వాధీనపరుచుకుంటాడంటే దేవుడు. ఆయన ఆత్మ అటువంటిది. జ్ఞాన వివేకవంతుకున్న ఆత్మ ఆయన ఆత్మ యెహోవాయందు భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయన ఆత్మ. ఆ భయభక్తులు పుట్టించే ఆత్మ జ్ఞానయోగంతో కూడిన ఆధారము ఆత్మలో ఈ సత్యాలన్నీ దాచిపెట్టబడి ఉన్నాయని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ యొక్క అగాధ జలాల్లో దేంటి నీళ్లు అవి ప్రవహిస్తున్నాయండి. మన అంతరాత్మలో కూడా అగాధ జలముల వంటి ఊటలు ఉన్నాయి. మన అంతరాత్మలో అగాధ జలముల వంటి ఊటలు, అవి ఎక్కడా కనెక్ట్ చేయకుండా దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి హిస్టారికల్లో అంటే పురాతనమైనటువంటి సత్యాలని, మార్గాలని, అంటే హిస్టారికల్ వేస్, అంటే ఆ సత్యాలనికి మన ఆత్మ వెళ్ళటానికి, మన అంతర్యాన్ని, ఆ ఓటల్ని ప్రభు క్రీస్తు కలవరి రక్తధారలో నుంచి ఓటల్ని మన ఆత్మకి ఇచ్చాడండి. అది సత్యమును ప్రత్యక్షపరిచే ఆత్మ. పూర్వకాలంలో జరిగిన విషయాల్ని, సత్యాన్ని బయలుపరచబడడానికి, సత్యాన్ని ప్రత్యక్షపరచబడే ఆత్మ మనకి ఇచ్చాడండి దేవుడు. లేకపోతే అటువంటి సత్యాలని మనం గ్రహించగలగడానికి మనం సాధ్యపరచబడదు అనే విషయం నేను మీతో మనకు సాధ్యపరచబడదు అటువంటి విషయాలు. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే, అందుకోసం దేవుడు మన కోసం ఎంత విలువ చెల్లించాడంటే, ఒక పాప క్షమాపణ నిమిత్తము చెల్లించబడిన నిబంధన రక్తంలో ఇన్ని విలువైన స్థానాలండి. చాలా నేనేం చెప్పింది ఏమీ లేదు. దావీదు అంటాడు 62వ కీర్తనలో, నా రక్షణ మహిమకు దేవుడి నా రక్షణ మహిమకు ప్రకాశించే ఆ మహిమ నా రక్షణ కాంతిలో ప్రకాశించడానికి కారణం ఏంటంటే, ఆ దేవుడే నాకు కారణభూతుడయ్యాడు. రక్షణ మహిమ, రక్షణ అనేది డల్ అయిపోయి ఫెయిల్ అయిపోయేది కాదండి. రక్షణ ఒకళ్ళు అడిగి వీళ్ళు రక్షించబడ్డారని ఆ స్థాయిలో నిలబడేది కాదు. రక్షణలో ప్రకాశించే సత్యాలు, రక్షణలో దివ్యమైన సంగతులు దాంట్లో దాచిపెట్టబడతాయి. దివ్యమైన సంగతులు బోధించబడతాయి. ప్రభు యొక్క దివ్యమైన స్పర్శ ఆత్మకు అందించబడుతుంది. దివ్యమైన పరిశుద్ధమైన ఉపదేశాలు ఆత్మలో పదిలపరచబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాటిలో నుంచి జలరాశుల్ని కుమరిస్తాడు. ఆ జలరాశులు జీవపు గల ఊటలు మన అగాధ జలాల ఊటలు ఆత్మకి ఇవ్వబడతాయి. ఈ ఆత్మ ఇవ్వబడిన ఈ స్థానంలో నేటి పరిశుద్ధ సంఘం కట్టబడాలండి. అది విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నేటి పరిశుద్ధ సంఘం కట్టబడాలి. అగాధ జలముల ఊటల్లో పరిశుద్ధ సంఘం కట్టబడాలి. పైపే వచ్చే వాటి మీద కాదు. ఈ అగాధ జలాల ఊటల్లో పరిశుద్ధుడైన ప్రభు యొక్క మార్గాలు ఆత్మ తేటపరచబడతాయి. కనుక మరలా వచ్చే వాక్య భాగంలో మరలా ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగాక. తండ్రి వందనములు ప్రభువానికి స్తోత్రాలు. ఉన్నతమైన ఘనమైన దేవుడు నీవు ప్రభు. నువ్వు సత్యాన్ని ప్రత్యక్షపరచడంలో ప్రభు నేను పోలిన వారు ఎవరున్నారు? ఎవరు లేరు ప్రభు. నువ్వు ఘనమైన దేవుడు అని, ఘనమైన రక్షకుడు అని ప్రభు నీకు వందనం చెల్లిస్తుంటున్నాను ప్రభు. నీ మార్గాలన్నింటిలో ప్రభు మీ సత్యాన్ని
ముద్రించి ప్రభు తేటపరచు ఆత్మకి ప్రభు నీ సర్వసత్యంలో ఆత్మ సంపూర్తిగా నిలబడగలగటానికి ప్రభు మీ కార్యాలు సఫలపరచండి ప్రభు దేవా. ఘనమైన దేవా, ఈ పరిచర్యలో నీ మహిమకరమైన స్థానాలు ఆత్మకి ఇచ్చి నడిపించు ప్రభు. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుని తండ్రి సహాయం చేయమని ప్రభు ప్రార్థన అంగీకరించమని ఘనమైన ప్రభావాన్ని స్తుతిస్తూ అనేకులకు దీవెనకరంగా నాకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.